హాయ్ ఫ్రెండ్స్, మద్రాస్ కారన్ వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన మద్రాస్ కారన్ సినిమాలో షేన్ నిగమ్, కలై అరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్త ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సత్య తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చెన్నై నుంచి వచ్చి పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి అర్జెంటుగా నేను చూడాలి అని పిలవగా కారు వేసుకుని బయలుదేరుతూ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తాడు. ఓ గర్భిణి అతని కారుకి ఎదురుగా పడిపోయి ఉంటుంది. ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. అయితే ఆ నిజాన్ని ఒప్పుకొని తన పెళ్లి క్యాన్సిల్ చేసుకొని సత్య 2 ఏళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వస్తాడు. ఆ తర్వాత సత్యకి ఒక నర్స్ కనపడి ఆ కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం నువ్వు కాదని చెప్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డ మరణానికి కారణమైంది ఎవరు ఏంటో కనుక్కోవడం కోసం మళ్ళీ సత్య చెన్నై నుంచి కోవిల్పట్టి ఊరు వెళ్ళి అక్కడ ఏం చేశాడు, గర్భిణీ భర్త సింగంతో ఎలా పోరాడాడు, చివరికి ఆ బిడ్డ చావు కారణం ఎవరన్నది ఎలా తెలుసుకున్నాడు అన్నదే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలు నిహారిక కొణిదెల రావడం, ఆ పాటలు, ఆ ఓవర్ యాక్షన్ సాంగ్స్, ఆ రీమిక్స్ సాంగ్ ఇంకా ఘోరంగా ఉంటుంది. కాయిలవ్ చెడుగుడు పాటని శ్యామ్ సిఎస్ ఏదో ట్రై చేశాడు కానీ అదంతా అట్రాక్టివ్గా ఆకట్టుకునే విధంగా లేదు. ఇక మన నిహారిక కొణిదెలని చూడబుద్ధి అయ్యదు ఎందుకో. అసలు అక్కడ ఎంత రొమాంటిక్ సాంగ్ అన్నా పై షో ఎంత చేసినా చూడబుద్ధి అయ్యదు. అయితే షేన్ నిగమ్ కూడా చెత్త పాత్ర, ఈ పాత్ర కోసం ఈ సినిమా చేసాడా అన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్ 20 నిమిషాలకి. ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో అప్పటి నుంచి కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఈ కథలో లోకల్ పాలిటిక్స్, పగ, ప్రతీకారాలు కూడా ఇంక్లూడ్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ 40 నిమిషాలు చిరాగ్గా అనిపించిన తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. దర్శకుడు క్లైమాక్స్ వరకు ఆ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ చావుకి కారణం ఎవరు అన్నది తెలియకుండా క్లైమాక్స్ వరకు దాచి ఉంచాడు. కానీ సినిమా అంతా చూస్తూ ఒక 75% సినిమా అయిన తర్వాత ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ తర్వాత చావుకి కారణం ఎవరు అన్నది మనకి తెలిసిపోతుంది. కొంచెం క్లూ ఇస్తాడు దర్శకుడు, మనం అక్కడ క్యాచ్ చేయొచ్చు. కానీ క్యాచ్ చేయలేని వాళ్ళు మాత్రం చివరి వరకు చూడాల్సిందే. షేన్ నిగమ్ ఫస్ట్ నుంచి ఇలాంటి సినిమా చేసాడంటే అనుకుంటాం. మెల్లిగా వచ్చేసరికి అతనిలో మంచి యాక్టర్ బయటపడతాడు. హాస్పిటల్లో నర్స్ చెప్పిన తర్వాత అతను కుమిలిపోతూ యాక్షన్ హీరోలో మారకుండా సత్యాన్ని వెతకడం కోసం అతను చేసిన ప్రయత్నం నిజంగా న్యాచురాలిటీకి దగ్గరగా తీశాడు దర్శకుడు. వాలి మోహన్ దాస్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. నిహారిక కొణిదెల ఉన్న 2-3 సీన్లు డిస్టర్బెన్స్లా అనిపిస్తుంది తప్ప సినిమాకి ఏం ఉపయోగం లేదు. ఆమెకు వేసిన మేకప్ కూడా టూ మచ్గా అనిపిస్తుంది. ఇక కలై అరసన్ హీరో రేంజ్లో ఎంట్రీ ఉంటుంది అతనిది. అతని పాత్ర కూడా బాగానే డిజైన్ చేశారు. కలై అరసన్ బామ్మర్ది పాత్ర, అలాగే కొంతమంది విలన్ పాత్రలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా కలై అరసన్ భార్య పాత్రలో ఐశ్వర్య దత్త చాలా బాగా చేసింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా హైలైట్గా ఉంటుంది. కరుణాస్, పాండిరాజన్, సూపర్ సుబ్బరాయన్ వీళ్ళందరూ ఓకే అనిపిస్తారు. ఈ సినిమాలో 2 పాటలు ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. అవి కూడా బాగోకపోవడం, అవి సినిమా స్టార్టింగ్లో బోరింగ్ సీన్లు అన్నీ జరుగుతున్నప్పుడే అయిపోవడం చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి సినిమా మంచి సస్పెన్స్ మూడ్లో ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ ఉంటుంది. ఓకే, కాకపోతే దర్శకుడు యాక్షన్ సీన్లు అన్నీ తీసాడు కానీ ఎక్కడ కూడా హీరోయిజం చూపించకుండా న్యాచురల్గా తీయడం ఒకంత మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. హీరో మరీ తన్నులు తినడానికే వచ్చినట్లు వస్తూ ఉంటాడు, చాలా తక్కువగా ప్రతిఘటిస్తూ ఉంటాడు. అది మాస్కి సరిపోదు. ఇలాంటి సినిమాల్లో హీరో కొంచెం రియాక్ట్ అవ్వాలి. ఇక న్యాచురాలిటీకి దగ్గరగా తమిళ సినిమాలన్నీ ఉండడం చాలా వరకు మనకు తెలిసిందే. సో అదే ఫాలో అయినట్టున్నారు. ఏదైనా మద్రాస్ కారన్ రూరల్ రివెంజ్ డ్రామాని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, పాటలు మాత్రం బాగోలేదు. ఎడిటింగ్ ఫస్ట్ 20 నిమిషాలు తీసేస్తే సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ప్రస్తుతానికి తమిళ్లో ఉంది ఆహాలో. 26న తెలుగులో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?